Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఆంధ్రాలో జగన్ గారు ఇంట్రడ్యూస్ చేసిన ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ వెనుకున్న మాస్టర్ మైండ్ థింకింగ్ ఏంటి, ఆ విజన్ ఏంటి అని చెప్పి ఈరోజు ఎపిసోడ్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఇది నాకు పర్సనల్గా చాలా క్యూరియాసిటీ అండ్ జిజ్ఞాస ఉన్న ఏరియా. ఎందుకంటే ఈ ఇనిషియేటివ్స్ అన్నిటి వెనుకున్న అసలు ఆ బిగ్ పిక్చర్ ఏంటో నాకు తెలుసుకోవాలనుంది. ఒక ఇనిషియేటివ్ని ఇంకో ఇనిషియేటివ్ని కనెక్ట్ చేస్తా, ఆ థాట్ ప్రాసెస్ ఏంటి, అండ్ ఎవెన్చువల్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇది మన ఆంధ్ర స్టేట్ డెవలప్ అవ్వడానికి అండ్ స్టేట్ కాంపిటేటివ్గా పొజిషన్ అవ్వడానికి వెన్ కంపేర్ టు అవర్ పియర్స్ అరౌండ్ అవర్ నేబర్హుడ్ వాళ్ళతో కంపీట్ చేసేలాగా ఈ ఇనిషియేటివ్స్ అన్నిటిని కూడా ఎలా లింక్ చేసి మన స్టేట్ని కాంపిటేటివ్ పొజిషన్లో తీసుకెళ్తుంది అనే క్యూరియాసిటీ నాకు ఉంటా వచ్చేది. రీసెంట్గా ఒక 1 to 2 days నేను చేస్తున్న రీసెర్చ్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు ఆ క్యూరియాసిటీ రీజనబుల్గా కొంచెం తీరిందనమాట, ఆ థర్స్ట్. సో ఈరోజు ఎపిసోడ్లో నేను మీతో త్రీ థింగ్స్ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఏంటి అంటే జగన్ గారి ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ వెనకున్న అసలు విజన్ ఏంటి, ఆ కోర్ ఫిలాసఫీ ఏంటి అని చూద్దాం. సెకండ్ సెగ్మెంట్లో ఈ విజన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ఎంచుకున్న ఎగ్జిక్యూషన్ మోడల్ ఏంటి, ఓకే, అది కూడా చూద్దాం. అండ్ ఫైనల్గా మన స్టేట్ని కాంపిటేటివ్ పొజిషన్లో కంపేర్ టు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి సిటీస్తో మనం కంపీట్ అయ్యేలాగా, మన ఎకానమీ కూడా కంపీట్ అయ్యేలాగా ఇది ఎలా పొజిషన్ చేస్తుందని జగన్ గారి టీం స్ట్రాటజీ ఎలా ఫామ్ చేశారు అనే దాంతో అది డిస్కస్ చేసి దాని మీద నా ఒపీనియన్ కూడా చెప్పి విల్ కన్క్లూడ్. ఓకే, సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ద విజన్ పార్ట్. ఫ్రెండ్స్, జగన్ గారి ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ సెంట్రల్ ఫిలాసఫీ, ఓకే, కోర్లో కనిపించే ఫిలాసఫీ ఒకటే. అదేంటి అంటే టు మేక్ ఆర్ చిల్డ్రన్ గ్లోబల్లీ ఎంప్లాయబుల్. దట్స్ ఇట్. ఓకే, అంటే మీరు జగన్ గారి విజన్ ఏంటి ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ వెనకాని సింగిల్ లైన్లో మీరు తెలుసుకొని వెళ్ళిపోవాలి అంటే దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దాట్. ఏంటి అంటే టు మేక్ ఆర్ చిల్డ్రన్ గ్లోబల్లీ ఎంప్లాయబుల్. ఓకే, సో దీన్ని వాళ్ళు అచీవ్ చేయడానికి దీన్ని ఒక 4 tenets కింద బ్రేక్ డౌన్ చేశారు. ఓకే, అదేంటి అంటే ఫస్ట్ది గ్లోబల్గా ఎంప్లాయబుల్ అవ్వాలి అంటే గ్లోబల్ మీడియంలో మనం ఫ్లూయెంట్గా ఉండాలి. ఓకే, సో దే ఐడెంటిఫైడ్ ఇంగ్లీష్ హ్యాస్ టు బీ ఆ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కానీ ప్రొఫిషియన్సీ కానీ మన పిల్లలకు ఉండాలి అనేది ఫస్ట్ tenet కింద ఐడెంటిఫై చేశారు. సెకండ్ది ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్ నేర్చుకోవడం కాదు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడం, ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడం, సో స్పీకింగ్ అండ్ లిజనింగ్ స్కిల్స్ని కూడా మన వాళ్ళు అందులో కూడా చాలా ఫ్లూయెంట్గా ఉండగలగాలి అనేది సెకండ్ tenet కింద వాళ్ళు బ్రేక్ డౌన్ చేశారు. అండ్ థర్డ్ది దే హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద ఫ్యూచర్ స్కిల్స్. ఓకే, అంటే ఫ్యూచర్ స్కిల్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం యాజ్ ఆన్ టుడే మనం మాట్లాడుకుంటున్న ఈ డేట్ అండ్ టైంలో May 24th ఈ రోజుకి ఫ్యూచర్ స్కిల్స్ ఏంటి, ఏఐ కానీ, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, ఓకే, దీస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన పిల్లలు ఫ్యూచర్ స్కిల్స్కి రెడీగా ఉండాలి అనేది థర్డ్ tenet కింద ఐడెంటిఫై చేశారు. అండ్ ఫోర్త్ది న్యూ వేస్ ఆఫ్ థింకింగ్ని కూడా మన వాళ్ళు అలవాటు చేసుకోవాలి. ఇన్ ద సెన్స్ లీడర్షిప్ స్కిల్స్ కానీ, ఇంటర్ డిసిప్లినరీ థింకింగ్. అంటే ఇప్పుడు సోషల్ సబ్జెక్ట్లో ఉండే టాపిక్ సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడడం కాదు, దాన్ని అవసరమైతే ఇంగ్లీష్ పోయిటరీ లాగాను, లేదా మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, లేదా సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదర్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు థింక్ చేసే అటెంప్ట్ చేయగలగాలి అనే పాయింట్లో ఇంటర్ డిసిప్లినరీ థింకింగ్ కూడా కావాలని ఐడెంటిఫై చేశారు. అండ్ ఇంకొక థింకింగ్ ఏంటి అంటే మెయిన్ స్ట్రీమింగ్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. అంటే ఇప్పుడు చదువుకోవడం, ఆ సబ్జెక్ట్స్ నాలెడ్జ్ పెంచుకోవడమే కాకుండా వాళ్ళకి అవుట్ సైడ్ వాళ్ళ సిలబస్, అవుట్ సైడ్ కరికులం యాక్టివిటీస్ లైక్ డిబేటింగ్, డిస్కసింగ్, ఓకే, అండ్ అదర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళకి ప్రావీణ్యత ఉండాలి. సో ఈ 4 tenets ఉంటేనే, ఓకే, ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ, స్పీకింగ్ అండ్ లిసనింగ్ స్కిల్స్, ఫ్యూచర్ స్కిల్స్ మీద రెడీనెస్, అండ్ న్యూ వేస్ ఆఫ్ థింకింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లీడర్షిప్, ఇంటర్డిసిప్లినరీ స్కిల్స్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. సో ఈ 4 tenetsని బిల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు దీన్ని ఎట్లా క్రాక్ డౌన్ చేశారు అంటే, సో దిస్ ఈజ్ వేర్ ద ఇనిషియేటివ్స్ విల్ స్టార్ట్ స్టిచ్చింగ్ అప్. ఓకే, సో చూడండి, ఇప్పుడు దాకా ఏం చూసాం, గ్లోబల్గా మన పిల్లల్ని ఎంప్లాయబుల్ చేయగలగాలి, దే షుడ్ బి ఏబుల్ టు క్రాక్ ఎనీ జాబ్స్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అనేది సెంట్రల్ ఫిలాసఫీ. దానికి ఈ 4 tenets కింద బ్రేక్ డౌన్ చేసి ఇనిషియేటివ్స్ని ఎట్లా టైప్ చేశారు చూడండి. ఈ ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ అండ్ ప్రొఫిషియన్సీ రావడానికి దే స్టార్టెడ్ ఇంగ్లీష్ మీడియం, ఇది మనకు తెలిసిందే. నెక్స్ట్ స్పీకింగ్ అండ్ లిజనింగ్ స్కిల్స్ పెరగడానికి పిల్లలకి వీళ్ళు
టాఫిల్ ఉంది కదా, మన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లాగా మన బీటెక్ అయిపోయిన వాళ్ళు రాస్తూ ఉంటారు. సో ఆ టాఫిల్ని, ఇది కూడా తెలిసిన విషయమే, స్కూల్స్లో టాఫిల్ని ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పేసి. సో దాని వెనక థింకింగ్ ఏంటి అంటే ఇది, ఆ స్పీకింగ్ అండ్ లిజనింగ్ స్కిల్స్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద టెనెట్ టు క్రాక్ ద గ్లోబల్ ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ అని చెప్పేసి. సో దిస్ ఇస్ ద థింకింగ్ బిహైండ్ ఇట్. సో వీళ్ళు టాఫిల్ 2 products రిలీజ్ చేశారంట, అది రీసెంట్గా ఇన్ ద రీసెంట్ ఇయర్స్, లాస్ట్ 5 to 10 years పీరియడ్లో. టాఫిల్ ప్రైమరీ అండ్ టాఫిల్ జూనియర్. టాఫిల్ ప్రైమరీ ఏమో 3, 4, 5 క్లాసెస్కి, అండ్ టాఫిల్ జూనియర్ ఇస్ 6 to 10th class వాళ్ళకి. సో దీన్ని వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ చేస్తారు, ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకొచ్చారు టు సేఫ్ గార్డ్ ద స్పీకింగ్ అండ్ లిజనింగ్ స్కిల్స్ ఫర్ ద స్టూడెంట్స్. నెక్స్ట్ ఫ్యూచర్ స్కిల్స్ ప్రిపేర్ చేయడానికి పిల్లలకి వీళ్ళు క్లాస్ 8 నుంచి ఒక సర్టిఫికేట్ కోర్స్ ఇంట్రడ్యూస్ చేశారు అడిషనల్గా, ఇన్ అడిషన్ టు దేర్ కరెంట్ ఎగ్జిస్టింగ్ సబ్జెక్ట్స్. అదేంటి అంటే ఈ ఏఐ, బ్లాక్ చైన్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటి ఫ్యూచర్ కోర్సెస్, ఫ్యూచర్ స్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక సపరేట్ కోర్స్ని క్లాస్ 8 నుంచి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఈ న్యూ వేస్ ఆఫ్ థింకింగ్ లైక్ లీడర్షిప్, ఇంటర్డిసిప్లినరీ థింకింగ్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవంతా ప్రమోట్ చేయడానికి ఐబీ కరికులంని సీన్లో తీసుకొచ్చారు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ దిస్ అకాడమిక్ కరికులం పార్ట్ ఈస్ బీయింగ్ టేకెన్ కేర్. ఓకే, సో మరి దీన్ని ఫెసిలిటేట్ చేయడానికి వీళ్ళు ఆబ్వియస్లీ ఇప్పుడు గ్లోబల్ టాలెంట్తో మన వాళ్ళు ఆన్ పార్ ఉండాలి అంటే గ్లోబల్ ఫెసిలిటీస్ కూడా మన వాళ్ళకు ఉండాలి కదా, టు ఎనేబుల్ దాట్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎన్విరాన్మెంట్. సో దాన్ని ఎనేబుల్ చేయడానికి వీళ్ళు దే వెంట్ విత్ అ హ్యూజ్ బడ్జెట్, 74,000 crores బడ్జెట్తో ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పట్టుకున్నారు. ఓకే, సో ఇది కూడా ఏ అప్రోచ్ తీసుకున్నారు అంటే ఎర్లియర్ గవర్నమెంట్స్ సిన్స్ ఇండిపెండెన్స్, గవర్నమెంట్ స్కూల్స్ని వాట్ మినిమమ్ కెన్ వీ ఆఫర్ టు అవర్ స్టూడెంట్స్ ఫ్రమ్ అ గవర్నమెంట్ పర్స్పెక్టివ్ అనే ఫిలాసఫీ నుంచి వాట్ మ్యాక్సిమమ్ అండ్ వాట్ బెస్ట్ కెన్ వీ ఆఫర్ టు అవర్ స్టూడెంట్స్ అనే ఫిలాసాఫికల్ చేంజ్ జరిగింది ఇక్కడ. ఓకే, సో దాట్స్ అ వెరీ స్టార్క్ డిఫరెన్స్ ఇన్ బిహైండ్ గవర్నమెంట్ ఆర్ జగన్ గారు రాదర్ ఇన్ దిస్ కేస్, సిన్స్ క్రెడిట్ ఈస్ డ్యూ ఫర్ హిమ్. సో ఇంత బడ్జెట్ని వాళ్ళు అలొకేట్ చేయడానికి ఈ ఫిలాసాఫికల్ చేంజ్ జరిగింది ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఓకే, దిస్ ఇస్ అ వెరీ కీ థింగ్ ఫర్ అస్ టు అబ్జర్వ్ అండ్ మేక్ ఎ నోట్ ఆఫ్. ఓకే, సో ఇందులో భాగంగా ఈ వాట్ బెస్ట్ అండ్ వాట్ మ్యాక్సిమం మనం ఇవ్వగలం అన్న అప్రోచ్కి వచ్చేసరికి వీళ్ళు యూనిఫామ్స్ని అప్గ్రేడ్ చేయడం కానీ, బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్స్ కానీ, దో ద కాస్ట్ ఈస్ ఆల్మోస్ట్ డబుల్ టు నాన్ బైలింగ్యువల్, అంటే ఇదివరకు ఉన్న టెక్స్ట్ బుక్స్తో పోలిస్తే ఇది డబుల్ కాస్ట్ అయినప్పటికీ కూడా ఇన్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ఓకే, సమ్వేర్ అరౌండ్ 62,000 క్లాస్ రూమ్స్ అని డిజిటైజ్డ్. ఓకే, ట్రెడిషనల్, నేను దీని గురించి పెద్దగా కొత్తగా నేను చెప్పట్లేదు, దిస్ ఇస్ ఆల్రెడీ నోన్ ఇన్ ద పబ్లిక్ డొమైన్, సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ అండ్ బడ్జెట్స్ ఇన్ దిస్ ఎపిసోడ్. ఓకే, సో ఇక్కడ నేను అప్రిషియేట్ చేసే పాయింట్ ఏంటి అంటే వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అసలు ఏ బేస్ మీద వీళ్ళు 74,000 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నదానికి ద సెంట్రల్ ఆన్సర్ టు దాట్ ఇస్ టు ఎనేబుల్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ to go in conjunction with the academic skills that they are teaching to make our children globally employable at the end of the day. Okay, so this is a very coherent strategy which I'm very impressed. And ఇంకొక పాయింట్ మెన్షన్ చేయాలి, వీళ్ళు క్లాస్ 8 నుంచి పర్సనల్ డివైస్ ఇస్తున్నారు కదా, లైక్ ట్యాబ్స్ కానీ, అందులో బైజూస్ కంటెంట్ లోడ్ చేసి ఇవ్వడం కానీ. ఫ్రెండ్స్, దీని వెనక థింకింగ్ దే థాట్ ఎగ్జాక్ట్లీ లైక్ అ ప్రైవేట్ ఎంటిటీ. ఓకే, నేను నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను చదువుకున్న ఇంజనీరింగ్ కాలేజ్లో అప్పట్లో అసలు ఇంజనీరింగ్ కాలేజెస్లో ల్యాప్టాప్ మ్యాండేటరీ అనే సీన్ అసలు ఎక్కడా లేదు, ఆంధ్రాలో కానీ ఇండియాలో కానీ. ఓకే, మీరు కొనుక్కొని మీతో పాటు తెచ్చుకోవచ్చు, లేదా హాస్టల్లో పెట్టుకోవచ్చు, ఈ టైప్లో ఉండేది మోస్ట్ ప్రాబ్లీ. బట్ ఏ కాలేజ్ కూడా, అట్లీస్ట్ ఇన్ ఆంధ్ర ఐఎమ్ వెరీ షూర్, ఏ కాలేజ్ కూడా మీకు ల్యాప్టాప్ మస్ట్గా మీరు కొని కాలేజీకి తీసుకురావాలి అనే కల్చర్ ఎక్కడా లేదు. మా ఇంజనీరింగ్ కాలేజ్లోనే అది ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో ఇన్ఫ్యాక్ట్ అదొక స్పెషల్ కాల్అవుట్ అనమాట. మా ఇంజనీరింగ్ కాలేజ్కి ఎవరైనా వెళ్తుంటే ల్యాప్టాప్స్ అనేది మ్యాండేటరీ అనేది ఒక పబ్లిక్ డొమైన్లో, పబ్లిక్ టాక్లో నడిచే ఒక మేజర్ కాల్అవుట్ పాయింట్. ఓకే, సో అది వాళ్ళు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే బీటెక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జాబ్స్లోకి వెళ్ళాలి అంటే, వీళ్ళు ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నా లేదా యాక్చువల్ జాబ్ స్కిల్స్ రావాలి అంటే వాళ్ళకి, మేము చదువుకున్న టైంలో చాలామందికి బేసిక్ ఫైల్స్ని కాపీ పేస్ట్ చేయడం, ఫోల్డర్స్ని కాపీ పేస్ట్ చేయడం, ఫోల్డర్స్ని మూవ్ చేయడం, ఇలాంటివి కూడా దీస్ ఆర్ ఆల్సో వెరీ టఫ్ టాస్క్స్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ డ్యూరింగ్ దోస్ డేస్. ఓకే, ఈ రోజుల్లో ఇది చాలా ఈజీ అయిపోవచ్చు. సో దానికి వాళ్ళు ఐడెంటిఫై చేసి ఈ మ్యాండేటరీ థింగ్ అనేది పెట్టారు.
అదేంటి అంటే మా కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు కంపల్సరీ ల్యాప్టాప్తో రావాలి. సో దాని వెనక థింకింగ్ ఏంటి అంటే ఏ స్టూడెంట్ అయినా కానీ ఎవ్రీడే ఒక ల్యాప్టాప్ కానీ ఏ డివైస్తో కానీ ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాడు అనుకోండి, ఆర్ ఉన్నారనుకోండి ఆ పాప, కానీ వాళ్ళకి ఆటోమేటిక్గా దాని మీద ఒక ఫ్లూయెన్సీ, ఫ్లెక్సిబిలిటీ దానికి వాళ్ళు ఇంట్రడ్యూస్ అయిపోతారు. సో బేసిక్ స్కిల్స్ అనేది ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయితే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ దగ్గరికి వాళ్ళు ఎన్ని డ్యాన్స్లు వేయచ్చు ఆ ల్యాప్టాప్స్, ఓకే, ఇన్ అ కన్స్ట్రక్టివ్ వే. సో ఇన్ ద సేమ్ వే వీళ్ళు కూడా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ఈ గ్లోబల్ ఎంప్లాయబిలిటీని క్రాక్ చేయాలి అంటే గ్లోబల్గా వాడే డివైజెస్ లైక్ కంప్యూటింగ్ డివైజెస్, ట్యాబ్స్ అవ్వచ్చు, కంప్యూటర్స్ అవ్వచ్చు, వీటి మీద వాళ్ళకి బేసిక్ ఫ్లూయెన్సీ అనేది వచ్చేసేయాలి అన్న స్పిరిట్ నాకు అనిపించింది. దట్స్ ద ఎనాలజీ దట్ ఐ పిక్డ్ అప్. సో దట్స్ ద రీజన్ బిహైండ్ వై దే వెంట్ ఫర్ అ పర్సనలైజ్డ్ డివైస్ రాదర్ దాన్ సెటింగ్ అప్ వన్ డెస్క్టాప్ కంప్యూటర్ for a class or rather one digital classroom for the entire school. Okay, ఇలా కాకుండా వాళ్ళు పర్సనలైజ్డ్ డివైస్కి వెళ్ళడానికి దిస్ ఈజ్ ద థాట్ ప్రాసెస్ బిహైండ్ ఇట్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, ఆ విజన్ ఏంటో చూసాం. ఆ విజన్ ఏంటి, సింపుల్ పాయింట్ ఏంటి అంటే మన పిల్లల్ని గ్లోబల్గా ఎంప్లాయబుల్ చేయడం. ఆ ఎంప్లాయబిలిటీ రావాలి అంటే వాళ్ళు ఒక 4 ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేశారు. ఆ 4 ఫ్యాక్టర్స్ చుట్టూతా ఇనిషియేటివ్స్ ఎలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ ఆ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా దానికి సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెనుకున్న థాట్ ప్రాసెస్ ఏంటి, ఓకే, అది కూడా మనం చూసాం. ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే, గ్రాండ్ విజన్స్ ఉంటాయి, ఎగ్జిక్యూషన్ ఈజ్ ద యాక్చువల్ గేమ్ కదా. సో ఈవెన్ టిల్ టుడే ఐ హ్యావ్ దోస్ రిజర్వేషన్స్. వీళ్ళు ఇంత మ్యాసివ్ స్కేల్లో 40,000 స్కూల్స్ అక్రాస్ 10,000 విలేజెస్ అండ్ అదర్ ఏరియాస్ అంతా కవర్ చేస్తా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇట్స్ హెర్క్యులెన్ టాస్క్. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 5 to 8 years minimum, okay, provided it is executed in the right spirit. 5 కూడా కాదు, 7 to 8 years provided it is executed in the right spirit. సో వీళ్ళ ఎగ్జిక్యూషన్ మోడల్ ఏంటి అంటే ఫ్రెండ్స్, యాజ్ అ కాన్సెప్ట్ వీళ్ళు ఎంచుకుంది ఏంటి అంటే ఓల్డ్ కాన్సెప్ట్లో, అంటే ఓల్డ్ మెథడాలజీలో మనకి హై స్కూల్ టీచర్స్ అంతా ప్రైమరీ స్కూల్ టీచర్స్ని ట్రైన్ చేస్తా కెపాసిటీ బిల్డింగ్ అలా జరిగేది. దీన్ని స్కూల్ కాంప్లెక్స్ మెథడ్ అంటారు. ఓకే, ఇది కూడా మన ట్రెడిషనల్ థింకింగ్ అన్నమాట, ట్రెడిషనల్ వే ఆఫ్ హౌ దే బిల్డ్ ద కెపాసిటీస్. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే ఈ ప్రైమరీ స్కూల్స్ని హై స్కూల్స్ హ్యాండ్ హోల్డ్ చేసేలాగా వీళ్ళు ఇంకొక టియర్ని పైకి యాడ్ చేశారు. ఎందుకు, ఈ ఫ్యూచర్ స్కిల్స్ నేర్పించాలన్నా ఇంగ్లీష్ మీడియం కానీ లేకపోతే ఈ టెక్నాలజీ బేస్డ్ ఎడ్యుకేషన్ అంతా కూడా మెయిన్ స్ట్రీమ్ చేయాలి అంటే ఇప్పుడున్న హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్ టీచర్స్కి ఉండే నాలెడ్జ్ లెవెల్స్ కానీ వాళ్ళకుండే ట్రైనింగ్ కేపబిలిటీస్ కానీ సరిపోవని చెప్పేసి ఐడెంటిఫై చేసినట్టున్నారు. సో దీనిపైన ఇంకొక టియర్ని ఏం తీసుకొచ్చారు అంటే దే యాడెడ్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టేక్ హోల్డర్స్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ టియర్. వాళ్ళు ఏం చేశారు అంటే సింపుల్గా ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ని మెంటర్స్ కింద లూపింగ్ చేశారు ఈ మోడల్లోకి, ఇన్ దిస్ హబ్ అండ్ స్పోక్ మోడల్. వాళ్ళే కాకుండా స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ఫైనల్ ఇయర్ ఇంటర్న్షిప్లో భాగంగా వీళ్ళకి స్కూల్స్కి వచ్చి ట్రైన్ చేసేలాగా ఇంటర్న్షిప్స్ని రోల్అవుట్ చేశారు. ఓకే, యాజ్ వీ స్పీక్ లైక్ 3 months బ్యాక్ డేటా ప్రకారం ఒక 2,000 స్టూడెంట్స్ ఆర్ ఆల్రెడీ ఇంటర్నింగ్ విత్ ద హై స్కూల్స్. ఓకే, సో ఈ 2,000 స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక 3 హై స్కూల్స్కి వీళ్ళు అసైన్ అవుతారనమాట. సో వీక్లో వాళ్ళు ఒక్కొక్క హై స్కూల్కి 2 days స్పెండ్ చేసేలాగా వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తారు. సో అందులో వాళ్ళు అక్కడ టీచర్స్తో 1-on-1 ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకుండే డౌట్స్ కానీ, వాళ్ళకుండే క్వశ్చన్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన లెర్నింగ్ ఆస్పెక్ట్స్లో ఉండే వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానీ అంతా కూడా వీళ్ళు ఫెసిలిటేట్ చేస్తూ ఉంటారు అనమాట ఈ ఇంటర్న్షిప్ చేసే ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఓకే, సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సంథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. ఓకే, మీలాగే నాకు కూడా చాలా ఐఎమ్ ఆల్సో స్కెప్టికల్ దీని ఎగ్జిక్యూషన్ ఆర్ సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. బట్ ద థింగ్ ఈజ్ దే ట్రై టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ దే క్రియేటివ్లీ థాట్ అబౌట్ అన్ ఆప్షన్ టు లెవరేజ్ రిసోర్సెస్ దట్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద సిస్టమ్. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఎలాగైతే ఆల్రెడీ మన స్టేట్లో ఉన్న వాటిని ఎలా ఎందుకు ఉపయోగించుకోకూడదు అన్న థింకింగ్లో నుంచి వాళ్ళు క్రియేటివ్గా ఒకటి అటెంప్ట్ చేస్తున్నారు. Definitely we'll wait for some more time, definitely in the coming years we'll see its success rate year on year ఎట్లా వస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ కన్క్లూషన్ ఏంటి అంటే ఈ ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ట్రెడిషనల్గా ఉన్న స్కూల్ కాంప్లెక్స్ మోడల్లో హై స్కూల్స్ హ్యాండ్ హోల్డింగ్ ద ప్రైమరీ స్కూల్స్ దాని మీదకు ఇంకో టియర్ని యాడ్ చేశారు, మేకింగ్ దిస్ హబ్ అండ్ స్పోక్ మోడల్ ఈవెన్ మోర్ ఎన్రిచ్డ్ విత్ ద టెక్నికల్ లెర్నింగ్. వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజెస్ స్టేక్ హోల్డర్స్ని యాడ్ చేశారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా, అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్స్గా ఉన్న వాళ్ళని మెంటర్స్గా అండ్ స్టూడెంట్స్ని ఇంటర్న్షిప్ చేసే వాళ్ళని ఒక్కొక్కరిని ఒక 3 schools
మ్యాప్ చేసి వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ మీరు ఎగ్జిక్యూషన్లో ఐ ఆల్సో హ్యావ్ లాట్ ఆఫ్ రిజర్వేషన్స్. ఓకే, ఇంత సీరియస్గా వీళ్ళు పిల్లల అవుట్కమ్స్ని, లెర్నింగ్ అవుట్కమ్స్ని డ్రైవ్ చేయాలి అంటే వాళ్ళ టీచర్స్ నుంచి రెసిస్టెన్స్ వస్తుంది. ఆబ్వియస్లీ వాళ్ళు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. అందరికీ రెసిస్టెన్స్ టు చేంజ్ ఉంటుంది. ఓకే, దెర్ విల్ బి లాట్ ఆఫ్ హికప్స్, దెర్ విల్ బి లాట్ ఆఫ్ బాటిల్నెక్స్ ఇన్ ఎగ్జిక్యూషన్. సో వీల్ వెయిట్ and see how the execution is going to come into play with these kind of models, and teachers కూడా ఎంత కోఆపరేట్ చేస్తారు. ఇంత సీరియస్గా పని చేయమంటే ఇప్పుడు స్టేట్ బాగుపడాలని చెప్పేసి అందరికీ నోట్ మీద ఉంటుంది, కానీ యాక్చువల్గా మీరు పని చేయాలంటే అప్పుడు కదా ఒక్కొక్కళ్ళు బండారాలు తెలిసేది. ఓకే, సో నేను టీచర్స్ని అందరినీ నేను అనట్లేదు. మనకి ఎలాగైతే మన ఆంధ్రాలో అసలు అందరూ కష్టపడే టీచర్స్, ఎవరు రిలాక్స్డ్గా లేజీగా యాబ్సెంటిజం లేకుండా ఉండే టీచర్స్ ఎవరు లేరు. కాబట్టి ఉండుంటే వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతూ ఉండాలి. ఇలాంటి గవర్నమెంట్ని వాళ్ళు ఎంకరేజ్ చేయరేమో, బట్ అలాంటి వాళ్ళు ఉన్నారో లేరో మీకు నాకు తెలుసు. కాబట్టి లెట్స్ సీ దీన్ని ఎంతవరకు వీళ్ళు ముందుకు తీసుకెళ్తారు. నిజంగా గ్రౌండ్ బ్రేకింగ్ చేంజెస్ తీసుకురావడానికి అసలు టీచర్స్ కమ్యూనిటీ కోఆపరేట్ చేసే కమ్యూనిటీ అయినా మన ఆంధ్రాలో, లేదా ఇలాగ ఎవరన్నా పని పెంచేవి సీరియస్గా టీచర్స్ని డ్రైవ్ చేసే ఇనిషియేటివ్స్ని తీసుకొస్తే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత కూడా చూద్దాం. విల్ సీ. వీ కెనాట్ కామెంట్ ఆన్ దట్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్, బట్ లెట్స్ సీ. మనకున్న ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్రెడీ వస్తూ ఉండుంటుంది. లెట్స్ సీ. బట్ ఐఎమ్ రియలీ హోపింగ్ ఫర్ దిస్ టు వర్క్అవుట్. ఎందుకంటే దిస్ విల్ బీ దీని మెరిట్స్ గురించి నేను ఎందుకు స్పెషల్గా చెప్పడం, ఇది గేమ్ చేంజర్ అండ్ గ్రౌండ్ బ్రేకింగ్ అనడానికి ఇది ది మోస్ట్ ఎలిజిబుల్ రిఫార్మ్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు థర్డ్ అండ్ లాస్ట్ సెగ్మెంట్కి వద్దాం. అదేంటి అంటే అసలు ఈ స్ట్రాటజీనే ఎందుకు తీసుకున్నారు జగన్ గారి టీం అంతా కూడా ఈ స్ట్రాటజీని ఎందుకు అడాప్ట్ చేశారు? ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ వెనక అసలు గ్లోబల్ ఎంప్లాయబిలిటీని బూస్ట్ చేసేలాగా ఎందుకు ఇదే తీసుకున్నారు? ఓకే, ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు ప్రాబబ్లీ అదర్ సినారియోస్ కుడ్ బి లెట్స్ సే ఐటీ స్కిల్స్ అని స్పెసిఫిక్గా కోడింగ్ స్కిల్స్, సో దట్ దే ఆర్ ఇమ్మీడియట్లీ ఎంప్లాయబుల్ అన్నట్టుగా వాళ్ళు ఇలా కాకుండా ఇలా లాంగ్ జెస్టేషన్స్ తీసుకునే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని కానీ ఇలా లాంగ్ జెస్టేషన్స్ తీసుకునే స్కిల్స్ని పెట్టి గ్లోబల్ ఎంప్లాయబిలిటీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఓకే, దీని వెనక మన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి సిటీస్తో కాంపిటేటివ్గా మన సిటీస్ని, మన పాపులేషన్ని, మన ఎకానమీని పొజిషన్ చేసే స్ట్రాటజీ ఏమైనా ఉందా అంటే ఫ్రెండ్స్, దానికి ఆన్సరు గవర్నమెంట్ జగన్ గారు టీమ్ వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటి అంటే, మిగతా స్టేట్స్తో కంపారిటివ్గా చూసుకుంటే వాళ్ళకి లేనిది మనకుంది. లాంగ్ కోస్ట్ లైన్ ఇస్ ఆల్రెడీ నోన్. దో చెన్నైకి పోర్ట్స్ అవన్నీ ఉన్నా కూడా మనంత లాంగ్ కోస్ట్ లైన్ లేదు కాబట్టి దట్స్ అన్ అడ్వాంటేజ్. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ ఎకో టూరిజం. ఓకే, సో దీస్ టూ ఇండస్ట్రీస్ బోత్ ఆర్ సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీస్, పోర్ట్స్ అండ్ ఎకో టూరిజం. ఈ టూ ఇండస్ట్రీస్ని మన న్యాచురల్ అడ్వాంటేజెస్గా ఉన్నాయి కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం కాంపిటేటివ్గా పొజిషన్ చేయాలి అంటే దే ఐడెంటిఫైడ్ దాట్ వీ షుడ్ enable our students, our children to be best in the world for us to be competitive in these service sectors. ఓకే, సో అందులో భాగంగా వీళ్ళు ఇప్పుడు మనం హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఉంది, ఎకో టూరిజం, ఈ టూరిజం అంతా రన్ అయ్యేది హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కదా. సో ఆ సర్వీస్ ప్రొఫెషనల్స్ కానీ లేదా పోర్ట్ బేస్డ్ ఎకానమీని బిల్డ్ చేయాలి అంటే వీళ్ళు ఐడెంటిఫై చేసింది ఇది. ఫ్రెండ్స్, నాకు దిస్ ఇస్ ద ఆన్సర్ దట్స్ కమింగ్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ జగన్ గారి టీమ్. బట్ I'm not totally convinced that ports and economy ecotourism specificగా అయితేనే ఇంత రిగర్తో మనం చెయ్యాలా అంటే ప్రాబ్లీ ఐ మైట్ డిసగ్రీ. కానీ ఐఎమ్ డిసగ్రీయింగ్ with the best intent or rather in the best merit of them or of their initiatives only. అదేంటి అంటే ఈ పోర్ట్స్ ఎకో టూరిజం అన్నట్టే కాకుండా వీళ్ళు డెవలప్ చేసేదంతా కూడా ఏ ఇండస్ట్రీకైనా మన చిల్డ్రన్ ఎలిజిబుల్ అవుతారు అన్న అప్రోచ్ ఇక్కడ ఉంది. కాబట్టి వీళ్ళని తీసుకొని ఏ ఇండస్ట్రీ అయినా డెవలప్ చేయొచ్చు. పోర్ట్స్ని కావాలంటే పోర్ట్స్ని డెవలప్ చేసుకోవచ్చు, టూరిజం కావాలంటే టూరిజం డెవలప్ చేయొచ్చు, ఐటీ కావాలంటే ఐటీ డెవలప్ చేయొచ్చు, బ్యాంకింగ్, ఫైనాన్స్, యూ నేమ్ ఇట్, ఎనీ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ రాదర్. ఓకే, సో ఇలాంటి కోర్ స్కిల్స్ని, కోర్ కరికులంని అండ్ దానికి సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్టి డెవలప్ చేస్తుంటే వీళ్ళని ఈ టూ ఇండస్ట్రీసే కాదు ఆంధ్రాలో ఏ ఇండస్ట్రీలోకైనా వీళ్ళని అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇఫ్ దిస్ గోస్ వెల్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఫ్రెండ్స్, ఐ కుడ్ క్లియర్లీ సీ దట్ మన ఆంధ్ర వాళ్ళు ఎస్పెషలీ ఈ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చే పిల్లలు కంపెనీస్ వెనక పడ్డం కాదు, కంపెనీస్ మాకు ఆంధ్ర నుంచి ఎవరైతే వస్తారు అన్న వాళ్ళ వెనక పడే సీన్ నాకు క్లియర్గా కనిపిస్తుంది, ప్రొవైడెడ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద రైట్ స్పిరిట్ విత్ ద ఫుల్ కోఆపరేషన్ ఫ్రమ్ ద టీచర్స్ కమ్యూనిటీ నుంచి. ఓకే, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ కమ్యూనిటీ ఆల్సో. ఓకే,
సో ఐ కుడ్ క్లియర్లీ సీ దట్, బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక 10 years ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మనం 10th class ఆర్ 12th class అయిపోయిన పిల్లల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఫ్యూచర్ స్కిల్స్ మీద రెడీగా ఉండే ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఐబీ కరికులం, ఐబీ ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ కరికులం నుంచి వచ్చిన స్టూడెంట్స్ కింద ఐబీ కరికులం సర్టిఫికేట్స్ ఉంటాయి. అండ్ వాళ్ళకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీని డెమాన్స్ట్రేట్ చేసే టోఫిల్ సర్టిఫికేట్స్ ఉంటాయి. సో ఐ థింక్ కంపెనీస్ ఈ క్రెడెన్షియల్స్ ఏ క్యాండిడేట్లో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు గేట్స్ ఓపెన్ చేసేస్తాయి. ఓకే, సో ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్ అ బ్యూటిఫుల్ scenario down the line, probably in the 5 to 10 years, in the coming years, provided it is implemented in the right way, and also the monitoring and vigilance system will ఎలా మెయింటైన్ చేస్తారు దాని మీద కూడా ఐఎమ్ క్యూరియస్. ఓకే, డే టు డే ఆర్ వీక్లీ ఆర్ మంత్లీ లెవెల్ వీళ్ళు ఎట్లా మానిటర్ చేస్తూ ఉంటారు. ఓకే, ఏఐని వాళ్ళు చాలా సిగ్నిఫికెంట్గా వాడుతున్నారు. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ పిల్లలకి ట్యూషన్ సపోర్ట్ అవసరమైన పిల్లలు ఉంటారు, ఆర్ వాళ్ళు పొద్దున్న చదివిన క్లాసెస్ మీద డౌట్స్ వస్తే వాళ్ళకి చెప్పాలి అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఆ ఫెసిలిటీస్ ఇప్పుడు లేవు కదా, ట్యూషన్ కానీ అలాంటి సిస్టమ్స్. ప్రైవేట్ స్కూల్ పిల్లలు వాళ్ళు ఎఫర్ట్ చేసేలాగా అక్కడ సిస్టమ్ లేదు కాబట్టి వీళ్ళు ఆ ట్యాబ్స్లో బైజూస్ లోడెడ్ కంటెంట్లోనే ఒక ఏఐ బాట్ని కూడా లోడ్ చేశారంట. సో వాళ్ళకి కావాల్సిన క్వశ్చన్స్ అడగచ్చంట. ఓకే, సబ్జెక్ట్ రిలేటెడ్, లెట్స్ సే బయాలజీ రిలేటెడ్ ఆర్ సోషల్ రిలేటెడ్ ఆర్ ఫిజిక్స్ రిలేటెడ్, ఆ టాపిక్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ వీళ్ళు అడగచ్చంట. అది కూడా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తుందంట. సో ఇక్కడ ఒక బాటిల్కి ఏంటి అంటే, ఇప్పుడు లెట్సే సోషల్లో డౌట్ వచ్చింది, సైన్స్లో డౌట్ వచ్చింది, ఈ ఏఐ బాట్ని వాళ్ళు సోషల్ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్ అడిగితే అది ఓన్లీ సోషల్ సబ్జెక్ట్ క్వశ్చనే చెప్తుందంట. ఆ క్వశ్చన్కి రిలేట్ అయిన అదర్ సబ్జెక్ట్స్ని అది రెఫరెన్స్లోకి తీసుకోదంట. ప్రాబ్లీ దిస్ ఈస్ టు బ్రింగ్ సమ్ డిసిప్లిన్ అండ్ టు అవాయిడ్ సమ్ మాల్ ప్రాక్టీసెస్ బై ద స్టూడెంట్స్ అన్న ఇంటెన్షన్ అవ్వచ్చు. బట్ దిస్ విల్ డిఫీట్ ద పర్పస్ ఆఫ్ ఇంటర్డిసిప్లినరీ థింకింగ్. ప్రాబ్లీ నేను హ్యాండ్స్ ఆన్ ట్రై చేయలేదు కాబట్టి ఐ కాంట్ కామెంట్ ఆన్ ద నిటిగ్రిటీస్ ఆఫ్ ఇట్. బట్ యాజ్ అ కాన్సెప్ట్ వెన్ ఐ హర్డ్ అబౌట్ ఇట్, దిస్ ఇస్ ద క్వశ్చన్ దట్ ఐ హ్యావ్ ఆన్ మై మైండ్. సో అలా ఇంటర్డిసిప్లినరీ థింకింగ్ ఎంకరేజ్ చేయాలి అంటే అలా ఇంటర్ సబ్జెక్ట్స్ మధ్యన క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్ని కూడా రిలేట్ చేసే కేపబిలిటీ ఆ ఏఐ బాట్కి ఉండాలి కదా. ఓకే, ఆ ఫీచర్ ఉందా లేదా లేకపోతే దాని మీద ఇంప్రూవైజ్ చేసి డెవలప్ చేసేది ఉందా, ఐ డోంట్ నో. ఐ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అన్ ఆన్సర్. ఓకే, సో దాట్స్ వన్ పార్ట్. అండ్ సెకండ్ పాయింట్లో వీళ్ళు ఏఐని యూజ్ చేసి వాళ్ళు డే టు డే మానిటరింగ్ అండ్ గవర్నెన్స్ని ఎలా చేస్తారు అన్న దాంట్లో వీళ్ళు ఏఐని ఎలా వాడుతున్నారు అంటే, మీల్స్ ఉన్నాయి కదా, మీల్స్ వాళ్ళకి పెట్టే ఎవ్రీడే మీల్స్, ఆ మీల్స్ని ఎవ్రీడే ఆన్ అ రొటేషన్ బేసిస్ ఒక 15 days or 10 days రొటేషన్ బేసిస్లో ఒక్కొక్క టీచర్ ఫొటోస్ పెడతా ఉండాలన్నమాట. ఆ ఫొటోస్ పెట్టడం అనేది ఎవరికో వాట్సాప్ గ్రూప్లో పెట్టడం కాదు, వాళ్ళు క్లౌడ్కి అప్లోడ్ చేయాలంట. అది ఐడెంటిఫై చేసి ఒక 2.5 crores ఇమేజెస్ని, మీల్స్ని ఆల్రెడీ దాని మీద ట్రైన్ అయి ఉంది కాబట్టి ఆ మెషిన్ ఇన్ ద బ్యాక్ ఎండ్, వాళ్ళు పెట్టిన ఫోటో ప్రకారం వీళ్ళకి మంచి మీల్ వెళ్ళిందా లేదా అని చెప్పేసి అది హైలైట్ చేస్తుందంట. ఓకే, అగైన్ సబ్జెక్ట్ టు ద యాక్యురసీ ఆఫ్ ద రిజల్ట్స్ సో ఫార్, ఐ డోంట్ నో, ఐ కాంట్ కామెంట్ ఆన్ ద machines output so far, but this is one technology that they are using to monitor the meal quality. Same thing applies to toilets also. Okay, a toilet everyday clean chesi pillalki మంచి టాయిలెట్స్ కూడా ప్రొవైడ్ చేయాలన్న స్పిరిట్తో వాళ్ళు ఆ ఫొటోస్ సేమ్ వీళ్ళు మీల్స్కి ఎట్లాగైతే అప్లోడ్ చేస్తారో ఆ ఫొటోస్ తీసి అప్లోడ్ చేయాలంటే ద సేమ్ జాబ్ వాట్ ద మెషిన్ డస్ ఇన్ ద కేస్ ఆఫ్ మీల్స్ విల్ ఆల్సో బి డన్ హియర్ as well. ఓకే, సో ఇలా వాడుతున్నారు కానీ ఎగ్జిక్యూషన్ లెవెల్లోకి వచ్చేసరికి వీళ్ళు ఎంత సీరియస్గా దీన్ని డెలివర్ చేస్తారు, మానిటర్ చేస్తారు, గవర్నెన్స్ చేస్తారు. అండ్ ఆల్సో ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇన్ మై మైండ్ ఇస్, టీచర్స్ ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాలుగా ఒక సిస్టమ్కి అలవాటు పడి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కొత్త పాలసీస్ ఇలాంటివి తెస్తుంటే ఇన్సెంటివ్ అండ్ పెనాల్టీ మెకానిజమ్స్ అనేవి సీన్లో ఉన్నాయా లేదా? ఓకే, అవి లేకపోతే వాట్ విల్ డ్రైవ్ ఎనీ హ్యూమన్స్ బిహేవియర్? ఓకే, సో ఐఎమ్ ఆల్సో క్యూరియస్ అబౌట్ దాట్ పార్ట్. ఓకే, బికాస్ దాట్ విల్ యాక్చువల్లీ డిటర్మైన్ ఆ టీచర్స్ దీన్ని సీరియస్గా ఎగ్జిక్యూట్ చేస్తారా లేదా అని డిటర్మైన్ చేసేది ఈ మెకానిజమ్సే. ఓకే, దిస్ ఈస్ ద సేమ్ ప్రిన్సిపల్ వాట్ అప్లైస్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ ఆల్సో. ఇట్స్ ఆల్ పర్ఫార్మెన్స్ డ్రివెన్. సో మన సిస్టంలో పర్ఫార్మెన్స్ డ్రివెన్ కల్చర్ లేనప్పుడు గవర్నమెంట్ సిస్టమ్స్లో, గవర్నమెంట్ ఎంప్లాయీస్లో, ఎస్పెషలీ టీచింగ్ సిస్టంలో, హౌ విల్ ఎనీ టీచర్ బీ మోటివేటెడ్ టు డ్రైవ్ దిస్? ఓకే, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ ఐ హ్యావ్ ఆన్ మై మైండ్. ఓకే, సో యా, ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా 6,000 మెంబర్స్ని వీళ్ళు రిక్రూట్ చేసుకున్నారు టీచర్స్ కింద. ప్రాబబ్లీ దే మైట్ బీ adaptive to these new reforms and policies since they are new entrants into the system. So while a de facto, if the de facto becomes the latest policies, then some kind of certainty or assurance is there. But still అక్కడ కూడా పర్ఫార్మెన్స్ డ్రివెన్ కల్చర్ లేకపోతే వాళ్ళకున్న న్యూ జీల్ అంతా కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం దాకా అది పుష్ చేస్తుంది.
దాని తర్వాత హ్యూమన్ బిహేవియర్ ఫాల్స్ బ్యాక్ టు ఇట్స్ ట్రెడిషనల్ ఇన్స్టింక్ట్స్. సో దీస్ ఆర్ మై క్వశ్చన్స్ ఆన్ దాట్. సో అది ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఆ రిగర్ని ఎట్లా మెయింటైన్ చేస్తారు టు డ్రైవ్ ద రిజల్ట్స్ ఆర్ టు సీ ద రిజల్ట్స్ 5 to 7 to 8 years డౌన్ ద లైన్. ఈ రిగర్ అనేది ఎవ్రీడే ఉండాలి. ఓకే, సో లెట్స్ బీ ఆప్టిమిస్టిక్. ఇంత వీళ్ళు ఇన్నోవేటివ్గా చేస్తున్నారు కాబట్టి వీ కెన్ ఓన్లీ హ్యావ్ అవర్ క్వశ్చన్స్ అండ్ వెయిట్ ఫర్ ద ఆన్సర్స్ and keep questioning on the outcomes as we go in the coming days. So friends, that's the episode for you. నాకు పర్టికులర్గా ఈ ఇనిషియేటివ్స్ని లింక్ చేసి అసలు బిగ్ పిక్చర్ థింకింగ్ ఏంటి అనేది నాకు చాలా క్లారిటీ వచ్చింది. మీకు కూడా అది వచ్చింది అనుకుంటున్నా. మనం విజన్ ఏంటో చూసాం, ఎగ్జిక్యూషన్ మోడల్ ఏంటో చూసాం, అండ్ ఇది హైదరాబాద్ అండ్ అదర్ సిటీస్ లాంటి మేజర్ సిటీస్ అండ్ మేజర్ ఎకానమీస్తో మన ఆంధ్ర కూడా కంపీట్ చేయాలి అంటే దీని వెనక స్ట్రాటజీ ఏంటి. దో వాళ్ళు పోర్ట్ అండ్ ఎకో టూరిజం సెంట్రిక్గా ఈ స్ట్రాటజీ ఉన్నా కూడా అది అన్ని ఇండస్ట్రీస్కి అప్లై అయ్యేలాగా బ్యూటిఫుల్గా దీని ఫౌండేషన్స్ పడుతున్నందుకు ఆ స్ట్రాటజీ హైదరాబాద్ అండ్ బెంగళూరు అండ్ చెన్నై స్పెసిఫిక్గానే కాకుండా దిస్ హ్యాస్ గాట్ వైడ్ యూస్ కేసెస్. ఓకే, ప్రొవైడెడ్ ఇట్స్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద రైట్ స్పిరిట్. అండ్ లాస్ట్లో నాకున్న క్వశ్చన్స్ అండ్ నా ఒపీనియన్స్ కూడా చెప్పాను. సో విత్ దాట్ లెట్ మీ నో యువర్ థాట్స్ ఫ్రెండ్స్. వాట్ ఆర్ అదర్ క్రిటికల్ ఆస్పెక్ట్స్ దట్ వీ నీడ్ టు బీ విజిలెంట్ ఆఫ్, అండ్ ఇంకా అప్రిషియేట్ చేసే పాయింట్స్ ఏమున్నాయి. బడ్జెట్స్ ఇవన్నీ కూడా నేను ఎందుకు స్పెసిఫిక్గా చెప్పలేదు అంటే ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. మీరు గవర్నమెంట్ దెమ్సెల్స్ హ్యావ్ గివెన్ ఎనఫ్ పిఆర్ అండ్ చాలా ఆర్టికల్స్ అంతా ఉన్నాయి గూగుల్లో. ఇఫ్ యూ సర్చ్ జగన్ గారు ఇంట్రడ్యూస్ చేసిన ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఒక్కొక్క ఇనిషియేటివ్ అనుకున్న ఖర్చు ఎంతో దే హ్యావ్ స్పెండ్ ఎనఫ్ మనీ ఆన్ యాడ్స్ అండ్ ఆల్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ మెటీరియల్, యూ కెన్ ఫైండ్ దెమ్ అవుట్. సో నేను స్పెషల్గా దాని మీద టైం పెట్టలేదు. ఓకే, సో విత్ దాట్ లెట్ మీ నో యువర్ థాట్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.